ఏంట్రా బాబా రాజాం మరి చీప్ గా యుఎస్ టీమ్ తో ఓడిపోయారు? ఓ ఊరికే ఉండి రోహిత్ అన్న, నీకేం తెలుసు వాళ్ళు ఎట్లా ఆడుతున్నారో? మీకు కూడా మ్యాచ్ ఉంది కదా, అప్పుడు తెలుస్తుందిలే. రే, మేము ఏం చేసినా కూడా వాళ్ళతో మాత్రం ఓడిపోంరా. ఇది ఇప్పుడు కాదు, వాళ్ళతో మ్యాచ్ అయిపోయాక ఇద్దరం కూర్చొని డిస్కస్ చేద్దాము. కాదు బాబా రాజాం, టెస్ట్ మ్యాచ్ అనుకున్నావా, వన్డే మ్యాచ్ అనుకున్నావా? ఏంటి T20 ఫార్మాట్ లో ఆ గేము ఏంది? ఇప్పుడు మీరందరూ కలిసి నేను రౌండప్ చేయాలని ప్లాన్ చేశారా ఏంది? రేపు చూసుకుంటా, మీతో మ్యాచ్ ఉంది కదా, అక్కడ సమాధానం చెప్తా మీ అందరికి. అంటే ఇప్పుడు మా మీద నువ్వు మ్యాచ్ గెలిచేస్తావని ఫిక్స్ అయ్యావా? అంతే కదా మరి. ఒక వీక్ టీంతో ఓడిపోయాము అంటే తర్వాత స్ట్రాంగ్ టీంని గట్టిగా కొట్టాల్సిందే. ఒరే, నువ్వు మమ్మల్ని ఓడించాలి అంటే ఇంకో జన్మ ఎత్తి రావాలి. నీకంత సీన్ లేదు, కానీ వెళ్ళి టెస్ట్ మ్యాచ్ ఆడుకో. కావాలంటే మా బుమ్రాకు కొంచెం ఈజీ బాల్ వేయమంటాను, అప్పుడప్పుడు ఫోర్లు కూడా కొట్టుకో. ఏదో మాతో ఎప్పుడు మ్యాచ్ ఓడిపోయినట్టు అంత బిల్డప్ ఇస్తున్నారు. మర్చిపోయారా T20 వరల్డ్ కప్ లో మాతో ఓడిపోయిన తీరు? ఓ అలానా? మరి లాస్ట్ టైం మేము గెలిచిన తీరు నువ్వు మర్చిపోయావా? చేతిలో ఉన్న మ్యాచ్ చేజార్చుకున్నారు. సిగ్గు లేకుండా వచ్చి యుఎస్ తో ఓడిపోయి మళ్ళీ మా మీద గెలుస్తామని పెద్ద వార్నింగులు. చూడు కోహ్లీ అన్న, ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇక పాకిస్తాన్ రూపురేఖలు మారిపోతాయి. పిచ్చ కొట్టుడు కొట్టే విధంగా బ్యాటింగ్ చేస్తాం, అందరినీ బౌల్ చేసే విధంగా బౌలింగ్ చేస్తాం. సర్లే కానీ బాబా రాజం, నాకు ఒక డౌట్ ఉంది, చెప్పు. ఏందో? ఇప్పుడు ఆ అజం ఖాన్ ఉన్నాడు కదా, వాడు అసలు ఎందుకు టీంలో ఉన్నాడు? వాడి బదులు ఎవరన్నా ఫిట్ గా ఉన్న వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. ఓ అదా, బాగా లావుగా ఉన్నాడు కదా, గట్టిగా కొడతాడని టీంలో పెట్టుకున్నాం, కానీ ఏం వర్కౌట్ అవ్వట్లేదు. అయితే మా మ్యాచ్కి తీసేస్తారా ఏంటి వాడిని? అంత సీన్ లేదు. వాడు 2 మ్యాచ్లు ఆడుకుంటే మాత్రం తీసేస్తామా? మా టీంకి వాడే మెయిన్ పిల్లర్. ఇంతసేపటి నుంచి ఇప్పటికో మాట ఒప్పుకున్నావు, ఖచ్చితంగా వాడు మీకు పిల్లరే. అయినా ఎలా గెలుద్దాం అనుకుంటున్నావు బావా రాజాం? బ్యాట్స్మెన్లు ఫామ్లో లేరు, బౌలర్లు ఫామ్లో లేరు, ఆ పిచ్ ఏమో అంత ఘోరంగా ఉంది. అది ఇప్పుడు నువ్వు కరెక్ట్గా మాట్లాడావు రోహిత్ అన్న. పిచ్చు ముఖ్యం మనకి ఇక్కడ. ఆ పిచ్ అంత ఘోరంగా ఉంది కాబట్టే ఎప్పుడు ఎవరు గెలుస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరు ఓడిపోతారో తెలియదు. కాబట్టి మేమే గెలుస్తాం. మా బుమ్రా వేసే బాళ్ళకి మీ బ్యాట్స్మెన్స్ ఒక్కోరు గాల్లో తేలుతారు. ఆ విషయం తెలుసా నీకు? అంటే మా టీంలో బౌలర్లు లేరా? షాహీన్ అఫ్రిది ఎట్లా బౌలింగ్ చేస్తాడో తెలుసా? మర్చిపోయారా మీ ప్లేయర్స్ అందరినీ ఎలా అవుట్ చేశాడో? ఒరే బాబు, నేను ఎప్పుడైతే ఒకే ఓవర్లో ఒక 3-4 ఫోర్లు కొట్టానో ఆ రోజు నుంచి షాహీన్ అఫ్రిది గ్రాఫ్ మొత్తం పడిపోయింది. వాడు బాగా దడుచుకున్నట్టున్నాడు రా. ఓ అలా వచ్చావా? సరే, నెక్స్ట్ మన ఇద్దరికి జరగబోయే మ్యాచ్లో నిన్ను అవుట్ చేసి ఆ భయాన్ని పోగొట్టుకుంటాడులే. హలో బాబా రాజం, ఈసారి ఓపెనింగ్కి వస్తుంది రోహిత్ శర్మ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్ ఓపెనర్ కాదు, కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. మేమిద్దరం దిగాము అంటే ఎట్లుంటుందో తెలుసా? చూసినా కదా మన ఓపెనింగ్లో, నువ్వు తొందరగా అవుట్ వెళ్ళిపోయావు కదా, తెలుసు ఎట్లుంటుందో. సున్నాగా వికెట్ పడుతుంది. అమ్మ దీనమ్మ, ఏంది రోహిత్ వీళ్ళు ఎంత మాట అనేశాడు? ఇంకా లేదు రోహిత్, నేను సెంచరీ చేయాల్సిందే T20 వరల్డ్ కప్లో. టైం వచ్చేసింది, కొట్టేస్తాను. పాకిస్తాన్ పైన సెంచరీ కొట్టేస్తాను, చరిత్రలోకి ఎక్కేస్తాను. చూడు కోహ్లీ అన్న, నువ్వు తోపు బ్యాట్స్మెన్ అయి ఉండొచ్చు, కానీ ఇలా సెంచరీలు కొడతా, హాఫ్ సెంచరీలు కొడతా అని మా మీద మాత్రం ఛాలెంజ్ చేయకు. అవును విరాట్ కోహ్లీ, బొంగులో వీళ్ళతో ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్గా కొట్టేయచ్చు కదా. రోహిత్ అన్న, కోహ్లీ అన్న, మీకు ప్రాబ్లం అయితే చెప్పండి, ఆ పాకిస్తాన్ వాళ్ళను పిచ్చ కొట్టుడు నేను కొడతా. నేను కొట్టే కొట్టుడికి మళ్ళీ T20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ అని ICC టోర్నమెంట్ అంటేనే గజ వణికిపోయేలా చేస్తా. వీడియోడు చైల్డ్ ఆర్టిస్టా ఎక్కువ చేస్తున్నాడు? హలో బాబరన్న, ఒకసారి నాతో క్రికెట్ ఆడు, అప్పుడు తెలుస్తుంది చైల్డ్ ఆర్టిస్టా లేకుంటే సీనియర్ ఆర్టిస్టా అని చెప్పి. చాలా ఎక్కువ చేస్తున్నావు. రోహిత్ అన్న, ఒక రిక్వెస్ట్ ఉందన్న, నువ్వు ఓకే అంటే చెప్తాను. చెప్పురా బాబు. పేరుకు వైస్ కెప్టెన్వి, టీంలో ఉన్నావు, ఇక నీ ఒపీనియన్ కూడా ఒక వాల్యూ ఇచ్చి తీరాలి కదా. దీని గురించి చెప్పాలనుకున్నాను అన్న. మన మధ్య ఎన్ని గొడవలు ఉన్నా పాకిస్తాన్తో మ్యాచ్ అంటే మనం కలిసి మెలిసి ఆనందంగా ఆడి విజృంభించి గెలవాలి. నేను మాత్రం ఈ పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో ఎటువంటి గొడవలు పడకూడదు అనుకుంటున్నాను. ఏమంటావు? అబ్బా ఏం రా హార్దిక్, నీకు చిప్పు దొబ్బింది, నీ పని అయిపోయింది అనుకున్నా. బాగానే ఆలోచిస్తున్నావురా. కరెక్ట్గానే చెప్పాడు రోహిత్, నువ్వు కూడా దీనికి ఒప్పుకొని తీరాలి. కరెక్టే కోహ్లీ, నేను కూడా ఒప్పుకుంటాను. ఇదైతే కరెక్ట్ ఒపీనియనే. మన మధ్య గొడవలు పెట్టుకొని మనం వీళ్ళతో ఓడిపోతే మన పరువు పోతుంది. కాబట్టి మనందరం కలిసి మెలిసి ఆడదాం, పాకిస్తాన్ ఊచకోత కొద్దాం. ఎవరో ఇక్కడ ఊచకోత అంటున్నారు. ఊచకోత? పాకిస్తాన్తో మ్యాచ్లో నేను ఊచకోత కొయ్యాలా? ఒరే బాబు,
ఒక్క మ్యాచ్ అయినా సూపర్ ఇన్నింగ్స్ ఆడరా T20 వరల్డ్ కప్లో. నీ దగ్గర నుంచి ఇన్నింగ్స్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. ఏం చెయ్యాలన్నా నాకు అర్థమే కావట్లేదు. ఐసీసీ టోర్నమెంట్స్ అనగానే నా బ్యాటు ముందుకు వెళ్ళట్లేదు. కానీ పాకిస్తాన్తో మ్యాచ్లో అలా కాదు, 360 డిగ్రీస్లో కొడతాను. మరోసారి ఈ 360 డిగ్రీస్ పేరు ప్రపంచం మొత్తం మారుమోగేలా కొడతాను. అవును బాబర్ ఆజం, ఉన్నావా వెళ్ళిపోయావా? ఇంకొక చిన్న డౌట్ ఉంది నాకు. చెప్పు కోహ్లీ అన్న. నీ డౌట్ చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చినట్టుంది. ఏం లేదు, మాతో జరగబోయే మ్యాచ్లో మీ వికెట్ కీపర్ ఎవరు? అజమ్ ఖానా లేకుంటే రిజ్వానా? అన్నా అవన్నీ సీక్రెట్స్, అలాంటివి చెప్తారా? ఓరిని ఏసాలో నేను ఎందుకు అడుగుతున్నాను తెలుసా? ఆ రిజ్వాన్ ఒకవేళ వికెట్ కీపర్ అయితే ఊరికే వెనకాల నిలబడి అరవడము అప్పీల్ చేయడం చేయొద్దని చెప్పు. చిరాకు వస్తుంది నాకు బ్యాటింగ్ చేయాలంటే. ఇక ఆజమ్ ఖాన్ అంటావా, వాడున్న ఒకటే లేకున్నా ఒకటే, నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఈ కన్ఫర్మేషన్ కోసం అన్నా, మా ప్లేయర్స్ని మీరు గల్లీ ప్లేయర్స్ని చూసినట్టు చూస్తున్నారు. చెప్తాను, మ్యాచ్లో ఓడిపోయాక మళ్ళీ మీరు బాధపడతారు. పోయి ప్రాక్టీస్ చేసుకోపోరా, టెస్ట్ మ్యాచ్లు ఆడుకుంటా T20 ఫార్మాట్లో. మీ వల్ల ఆ యుఎస్ క్రికెట్ టాప్లోకి వెళ్ళిపోయింది పాయింట్స్ టేబుల్లో. మీ మీద గెలిచి మంచి రన్ రేట్ సాధించి మేము వెళ్ళాలి. లేదంటే గెలిచినా కూడా సెకండ్ ప్లేస్లో ఉంటే మా పరువు పోతుంది. పిక్చర్ అభి బాకీ హై మేరీ దోస్త్. ఇంకా ఒక్క మ్యాచే మేము ఓడిపోయింది, తర్వాత అన్ని మ్యాచ్లు గెలుస్తాము, పాయింట్స్ టేబుల్ పైకి వెళ్తాము. దీనికి మీరు సిద్ధమా అని అడుగుతున్నాను. సిద్ధమా బొంగ, ఎలాగో గెలిచేది మేము. వెళ్ళి గల్లీ క్రికెట్ ఆడుకో మీ పాకిస్తాన్ గల్లీల్లో.